శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. సౌనకాది మహామునులారా, గమనించారు కదా, జనమేజయుడి మనస్సు పరమ నిర్వేదంతో పరితపిస్తోంది. తన తండ్రి పరీక్షిత్ చేసిన మహాపాపం, దానికి ఫలితంగా జ్ఞానాది రహితమైనటువంటి పొందినటువంటి దుర్మరణం, ఇవి అనుక్షణము అతన్ని వేధిస్తున్నాయి. పున్నామనరక నుంచి తప్పించడం ఎలాగా అని మనస్సు కలతపడుతోంది. అందరూ అహంకృతులే అనుకోవడం ఒక ఊరట లభిస్తోంది. అంతలో పరితపిస్తోంది. భయవిహ్వలుడు అవుతున్నాడు జనమేజయుడు. ఆ చిత్త సంక్షోభం నుంచి విడుమలను కోరి పుణ్యకథాశ్రవణం చేస్తున్నాడు. వ్యాసుడు అందుకే వినిపిస్తున్నాడు. అనంతరం కథ ఎలా నడిచిందంటే, వ్యాసుడు ఈ విధంగా చెప్పాడు. జనమేజయ, హిరణ్యకశిపుడి తదనంతరం పాతాళ రాజ్యానికి ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడయ్యాడు. నరసింహస్వామి స్వయంగా జరిపించాడు. జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. భూలోకంలోనూ పాతాళలోకంలోనూ ధర్మం 4 పాదాలుగా నడుస్తుంది. యజ్ఞయాగాది క్రతువులు నిరంతరం నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలంతా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు భృగుపుత్రుడైనటువంటి చవన మహర్షి నర్మదా నదిలో స్నానం చేశాడు. స్నానం చేసి గట్టుకి వస్తూ ఉండగా ఒక భయంకరమైనటువంటి విషసర్పం అతని కాళ్ళకి నోట ఖర్చుకుని పాతాళానికి లాక్కుపోయింది. భయభీతుడే అన్నటువంటి మునిసత్తముడు విష్ణుమూర్తిని మనసా స్మరించాడు. సర్పం నిర్వీషమైపోయింది. నీటిలో మునిగి పాతాళానికి పోతున్నా చవనుడికి చీమ కుట్టినట్టయినా లేదు. అక్కడికి వెళ్ళాక సర్పం మునీశ్వరుని విడిచిపెట్టేసింది. చెక్కు చెదరలేదే అని ఆశ్చర్యపోయింది. ఇతడెవరు మహా తపస్సులా ఉన్నాడు, శపిస్తాడో ఏమిటో అని భయపడి తన భార్యా పిల్లలతో కలిసి సకల ఉపచారాలు చేశాడు ఆ సర్పవీరుడు. చవనుడు ప్రసన్నుడయ్యాడు. శపించలేదు సరికదా, కొత్త లోకం, కొత్త వాతావరణం ఆనందిస్తూ పాతాళంలో సంచరిస్తున్నాడు. ఇంతలో ప్రహ్లాదుడు చూశాడు. ధర్మవత్సలుడు కదా, చవనుడిని ఆహ్వానించి అర్ఘ్యపాదాలు అర్చించాడు. గౌరవంగా సముచిత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చవన మహర్షి, ఇలా అడుగుతున్నానని మీరేమనుకోవద్దు. మా పాతాళలోకాన్ని రావడానికి కారణం ఏమిటి? దేవేంద్రుడు పంపితే వచ్చారా? నిజం చెప్పండి. ఇంద్రుడికి మా దైత్యులంటే తగని ద్వేషం కదా, మా రాజ్యం ఎలా ఉందో అని చూసి వెళ్దామని వచ్చారా అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు చవనుడు అన్నాడు, ప్రహ్లాద, ఇంద్రుడితో నాకు పని ఏమిటి? అతనికి దూతగా రావాల్సిన అవసరం ఏమిటి? నేను భృగుపుత్రుణ్ణి, స్వనేత్రుణ్ణి, ధర్మతత్పరుణ్ణి. అనవసరంగా నన్ను శంకించకు. నర్మదా పుణ్యతీర్థంలో స్నానం చేస్తూ ఉంటే ఒక విషసర్పం పట్టుకుని ఇట్లాక్కొచ్చింది. విష్ణుమూర్తిని స్మరించాను. విషసర్ప విముక్తుడిని అయ్యాను. అంతలోకి నీ దర్శనం అయ్యింది. నువ్వు విష్ణుభక్తుడివే కదా, నేను విష్ణుభక్తుడినే అన్నాడు. ప్రహ్లాదుడు సంతోషించాడు. భూలోకంలో ఉన్న తీర్థాల గురించి తెలియజెప్పమని అభ్యర్థించాడు. అప్పుడు చవనుడు ఇలా అన్నాడు, హిరణ్యకశిపునందన, మనోవాక్కాయాలను శుద్ధిగా ఉంచుకున్న వారికి అడుగడుగునా తీర్థాలే. మలిన మనస్సులకు గంగానది సైతం పాపపంకిలమే. మనస్సు పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటే ఏ తీర్థమైనా పావనం అవుతుంది. గంగానదికి ఇరువైపులా పొడవుగా ఎన్నో గ్రామాలున్నాయి, నగరాలున్నాయి, అడవుల్లో గిరిజనవాసాలు ఉన్నాయి. ఇన్ని జాతుల వారు రోజు ఆ గంగలోనే ముప్పొద్దులా ములుగుతున్నారు. బ్రహ్మ సమానమైన ఈ పవిత్ర జనాలనే క్రోలుతున్నారు. అయితే ఒక్కడంటే ఒక్కడు ముక్తి పొందాడా? విషయలంపటలు వెళ్ళి ఎంతటి పవిత్ర తీర్థంలో మునిగిన ఫలితం శూన్యం. అన్నింటికీ మనస్సే ముఖ్యం. దాన్ని శుద్ధి చేసుకుంటే అన్నీ శుద్ధే పొందుతాయి. ఇలా కాకుండా తీర్థయాత్రలకని వెళ్ళి అక్కడ ఆత్మవంచన పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతే ఉండదు. ఇంద్రవారుణం అనే పెదపాపరకాయ పక్వమైన ఇష్టం కానట్టే దుష్ట స్వభావుడు దివ్యతీర్థంలో కోటిసార్లు ములిగిన పవిత్రుడు కాలేడు. అంచేత అన్నిటికంటే ముందు మనస్సు శుద్ధిగా ఉండాలి. అది ఉంటే ద్రవ్య సిద్ధిస్తుంది. అదే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తే ఆచార శుద్ధి సిద్ధిస్తుంది. ఇన్ని ఉన్నవాడికి తీర్థమే అవుతుంది. లేకపోతే అదొక రేవు మాత్రమే అవుతుంది. అక్కడ ఏవేవి ఎంతెంత చేసినా శుద్ధ దండుగా. నిజానికి వీటన్నింటికన్నా భూతదయ చాలా గొప్పది. అయినా
నువ్వు తీర్థాలను గురించి అడుగుతున్నావు కనుక వాటినే చెప్తాను విను. భూలోకంలో లెక్కలేనన్ని తీర్థాలు ఉన్నాయి. వాటికేం కానీ ఉత్తమమైన తీర్థరాజ్యం ఒక్కటి ఉంది. అది నైమిషంలో ఉండే చక్రతీర్థం. దాన్ని పుష్కర తీర్థం అని కూడా అంటారు. మిగతా తీర్థాలు ఎంతకంతే. జనమేజయ, చవనుడు ఇలా చెప్పేసరికి ప్రహ్లాదుడు సంబరపడిపోయాడు. తన రాజ్యంలో దైత్యపురుకులందరినీ సమాయత్తం చేసి వెంటనే నైమిషారణ్యానికి బయలుదేరాడు. పుండరీకాక్షుణ్ణి, పీతాంబరుణ్ణి తరిద్దాం రండి రండి అంటూ ప్రయాణం అయ్యాడు. నైమిషం చేరుకున్నాడు. చక్రతీర్థంలో చిత్తశుద్ధిగా స్నానం చేశాడు. విమలోదకాలు విరాజిల్లుతున్న పుణ్యనదీ తల్లి సరస్వతిని సందర్శించాడు. ముమ్మారు మునిగాడు. మనస్సు ప్రసన్నమైంది. యథావిధిగా అనేక దానాలు ధర్మాలు నిర్వహించాడు. ఆ నదీ తీరంలోనే తండ్రికి తీర్థవిధులను నిర్వర్తించడానికి అనువైన చోటు కోసం అన్వేషించాడు. ఆ సమీపంలో ఓ పెద్ద మర్రిచెట్టు కనిపించింది. అక్కడికి చేరుకున్నాడు. కార్యక్రమం ముగించాడు. విశ్రాంతి తీసుకుంటూ పరిశీలనగా చూసేసరికి అక్కడ కొన్ని బాణాలు కనిపించాయి ప్రహ్లాదుడికి. అవి విభిన్న జాతులన్నింటినీ గ్రద్ద ఈకలు ఉన్నాయి. ఈ గ్రద్ద ఈకలు బాణానికి ఎందుకుంటాయంటే వేగంగా ఈ పచ్చి ఈకలు బాణాలకు కట్టేస్తే బాణం వేగం వెళ్తుందన్నమాట. పదులతో తెల్లగా తలతల్లాడుతున్నాయి. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు. ఇవి ఎవరి బాణాలు చెప్పమా అనుకుంటున్నాడు. ఇది పరమ పావనమైన తీర్థం, పరమ శాంతమైన ఆశ్రమం. ఇక్కడ క్రొవ్వాది అనాచారాలు ఏమిటి? సాలోచనగా నలువైపులా పరికిస్తున్న ప్రహ్లాదుడికి ఇద్దరు నవయవస్కులైనటువంటి మునీశ్వరులు జాలనిమగ్నులై కనిపించారు. కృష్ణజీనాధారులు, జటాభార సమ్మన్నతులు నరనారాయణులు. వారి ముందు 2 ధనస్సులున్నాయి. నరుడు ముందు అజగవము, నారాయణ ముందు సారంగము. వాటితో పాటు అక్షయతూనీరాలు. అక్షయతూనీరాలు అంటే ఏంటి? ఎప్పుడు బాణాలు వేసినా తరిగిపోని అమ్ముల ఉండేటటువంటిది అనమాట. అంటే బాణాలు అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. వాటిని ఇలా ఉంచి ఇద్దరు నిశ్చలంగా ధ్యానంలో చేసుకుంటున్నారు. ప్రహ్లాదుడు ఇది చూశాడు. ఇది ధర్మవిరుద్ధంగా కనిపించింది. క్రుద్ధుడయ్యాడు. మునీశ్వర్లారా, ఏమిటి దొంగజాపం? ఈ ధనుర్బాణాలేమిటి? ఈ ధ్యానాలేమిటి? ఎవరిని మోసం చేద్దామని? మహావీరులు కాదలుచుకుంటే ధనుర్బాణాలు చెప్పట్టండి. లేదు, మహాతపస్సులే కావాలంటే తావళాలు తిప్పండి. అంతేకాని 2 చేస్తామంటే కుదరదు. అది ధర్మవిరుద్ధం. సృష్టిలో కనీ విని ఎరగని వింత. కృతయుగంలోనైనా కూడని పని. ఈ కలియుగంలో అసలు కుదరదు. మీరు బ్రాహ్మణులు, తపస్సు చేసుకోవాలనే తప్ప ధనస్సులు చేపట్టకూడదు. జటలను ధరించాలనే తప్ప అంబుల పదలను ధరించకూడదు. అయినా మీ ఇష్టం, ఏదో ఒకటి త్వరగా తేల్చుకోండి. 2 అంటే మాత్రం నేను ఊరుకోను. ధర్మహాని జరగడానికి వీల్లేదు. ధర్మం పట్ల ఆగ్రహంతో ప్రహ్లాదుడు ఇలా షరతులు పెట్టాడు. నరనారాయణులకి ఇది నచ్చలేదు. నరుడు కల్పించుకున్నాడు. దైత్యేంద్ర, ఇందులో నీకు వచ్చిన బాధ ఏమిటి? సామర్థ్యం ఉన్నవాడు ఏది చేసినా చెల్లుతుంది. మూఢుడా, మేము తపస్సుకి ధనస్సుకి సమర్థులం. ఏదైనా చేస్తాం, చేపడతాం. నువ్వేం చేస్తావు? మమ్మల్ని నీ దారి నువ్వు పో, మర్యాద దక్కించుకో. అంతేగాని అనవసరంగా మా జోలికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. బ్రహ్మతేజస్సు గురించి నీకేం తెలుసు? ప్రాణాలతో బతికి బట్ట కట్టాలి అనుకునేవాడు బ్రహ్మతేజస్సులతో ఎవరూ పెట్టుకోడు. వెళ్ళు, నీ పని చూసుకో, వెళ్ళు అన్నాడు. నరుడు వీరాలాపాలు ప్రహ్లాదుడి కోపానికి మరింత ఆజ్యం పోసాయి. భగ్గుమన్నాడు. మందబుద్ధులారా, గర్వమోహితులై ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను దైత్యేంద్రుణ్ణి, ధర్మసేద ప్రవర్తకుణ్ణి. నేను ఇక్కడ ఉండగా ఈ ఆశ్రమంలో, ఈ దివ్యతీర్థంలో ఇంతటి అధర్మం జరగడానికి వీలు లేదు. జరగనివ్వను కూడా. సమర్థులం అంటున్నారు. ఏమిటి మీ సామర్థ్యం? ఏది చూపించండి. మీ యుద్ధశక్తిని ఒకసారి చూస్తాను అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు వాళ్ళన్నారు, ప్రహ్లాద, అంతగా చూడాలంటే నువ్వే దిగు యుద్ధానికి. రాక్షసాధమా, ఇప్పుడే నీ బుర్ర పగలగొడతాను, క్షణం చాలు అన్నారు. ప్రహ్లాదుడు కోపావేశంతో ధనుష్టాకారం చేశాడు. దశదిశలు వర్ధిల్లాయి. నరుడు ధనస్సు ఎక్కుపెట్టి శరవర్షం కురిపించాడు. బంగారపు మలాలతో చేసిన తన బాణాలతో వాటిని అన్నింటినీ మధ్యలోనే ఖండించాడు దైత్యేంద్రుడు. ఇది అవమానంగా భావించిన నరుడు మరిన్ని బాణాలు వేశాడు.
వాటి గతి అంతే అయ్యింది. ప్రహ్లాదుడు గురి చూసి నరుడు గుండెలపైకి బాణం వేశాడు. తట్టుకుని నిలబడ్డ నరుడు ప్రహ్లాదుడి బాహువులకు గురిపెట్టాడు. ద్వంద్వ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇంద్రాది దేవతలు, మహర్షులు ఆకాశంలో నిలబడి వింతగా చూస్తున్నారు ఈ యుద్ధాన్ని. వర్షపాతంగా ప్రహ్లాదుడు బాణాలను కురిపిస్తుంటే తట్టుకోలేక నరుడికి బాసటగా నారాయణుడొచ్చి విల్లెక్కుపెట్టాడు. కొండపోత వర్షంలాగా కురిపించాడు బాణాలని. ధనుర్విద్యా కౌశలంలో ఎవరికి ఎవరూ తీసిపోవటం లేదు. దేవతలు సంతోషించి ముగ్గురి మీద పుష్పవృష్టి కురిపిస్తున్నారు. కాసేపటికి ఆకాశమంతా బాణాలు ఆవరించాయి. సూర్యచంద్రులా కనుమరుగయ్యారు. పగలు రాత్రి తేడా తెలియటం లేదు. మెరుపల్లాంటి బాణాలు కాంతులు తప్ప అంతా కారు చీకటి. ఆకాశం నుంచి తిలకిస్తున్న నారద పర్వత మహర్షులు ఒకవైపు దిగులు పడుతూనే ఒకవైపు వాళ్ళ వీరత్వానికి మురిసిపోతున్నారు. ఇటువంటి యుద్ధాన్ని కని విని ఎరగమని చరిత్ర పుటలు తిరగబేస్తున్నారు. తారకాసుర యుద్ధం, వృత్తాసుర యుద్ధం, మధుకైటభ యుద్ధం ఇవి చరిత్రలో ఇప్పటికీ మహాయుద్ధాలే. వాటిని మించిపోయింది ఈ సంగ్రామం. ఎందుకంటే ప్రహ్లాదుడా నారాయణుడికి సాటి వచ్చే ప్రబల సూర్యుడు. సమయుద్ధం సాగుతోంది అని చర్చించుకుంటున్నారు. నారాయణుడు నేర్పుగా బాణం వేసి ప్రహ్లాదుడి ధనస్సును ఛేదించాడు. అతడు మరొక విల్లు స్వీకరించాడు. దానిని ఖండించి తన లాఘవం చూపించాడు నారాయణుడు. ఇలా చాలా ధనస్సులు భగ్నం అయ్యాయి. ప్రహ్లాదుడికి ఒళ్ళు మండింది. పరిఘ అనే ఆయుధాన్ని విసిరాడు. అది సరాసరి వెళ్ళి గుండెలను తాకపోతోంది. 9 బలమైన బాణాలను ఒక్కసారి వేసి దాన్ని తుత్తు చేసి పరిహరించాడు నారాయణుడు. రెప్పపాటి సమయం అన్నా ఇవ్వకుండా మరో 10 బాణాలను సంధించి ప్రహ్లాదుడి శరీరానికి తూట్లు పొడిచాడు. ఈసారి ప్రహ్లాదుడు దృఢమైన ఇనపగదను విసిరాడు. ఇది ఓకన్నంత వేగంగా వచ్చి నారాయణుడు తొడలను ఢీకొంది. అయినా అతడు చెల్లించలేదు. ప్రహ్లాదుడికి ఇది అవమానం అనిపించింది. వెంటనే శక్తి ఆయుధం ప్రయోగించాడు. నారాయణుడు దాన్ని అవలీలగా ఒకే ఒక్క బాణంతో 7 ముక్కలు చేసి 7ంటిని 7 బాణాలతో 14 ముక్కలుగా చేశాడు. జన్మేజయ ఇలా నరనారాయణులతో సమబుద్ధిగా నిలబడి ప్రహ్లాదుడు 100 ఏళ్ళు యుద్ధం చేశాడు. ఎవరికి ఎవరు తీసిపోలేదు. అలుపు సలుపు లేదు. భీషణ సంగ్రామం జరుగుతోంది. ఇరుపక్షాల వారు ఆశ్చర్యంగానే ఉంది. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజుడు, రమాకాంతుడు, చక్రధారి, హిరణ్యకశిప నందనుడు పరమానందం పొందాడు. అంటే ప్రహ్లాదుడు అన్నమాట. పాదాభివందనం చేశాడు మహావిష్ణువుని చూసి. మనసులో మాట అడిగాడు. వేల యుద్ధాలు చేశాను. ఇంతకాలం పాటు జయలక్ష్మిని వరించకపోవడం నాకెన్నడూ లేదు. ఈ ఇద్దరిని నేనెందుకు జయించలేకపోతున్నాను? నా సందేహం తీర్చకుండి మహానుభావ అని అని మహావిష్ణువుని అడిగాడు ప్రహ్లాదుడు. నాయన ప్రహ్లాద, వీరిద్దరూ నా వంశలో జన్మించిన మహర్షులు, జితేంద్రియులు, నరనారాయణులు. అంచేత అపజయం అని అనుకోక నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు. ఇక ఎప్పుడు వీరి వంటి తాపసులతో కానీ యుద్ధం కానీ విరోధం కానీ పెట్టుకోకు, కలహించకు అని విష్ణుమూర్తి చెప్పడమేమిటి? ప్రహ్లాదుడు రణరంగం విడిచిపెట్టి తన వారందరితో కలిసి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. నరనారాయణులు మళ్ళీ తమ తపస్సులు తాము కొనసాగిస్తున్నారు. సౌను కాదు మహామునుషులారా, వ్యాసుడు చెప్పగా ఈ కథ విన్న జన్మేజయుడికి మౌలికంగా ఒక ధర్మ సందేహం వచ్చింది. సవినయంగా ఇలా అడిగాడు. వ్యాస మహర్షి, నరనారాయణులు శాంత స్వభావులు కదా, వైష్ణవాంశ సంభూతులు, తపోనధనులు, చక్రతీర్థంలో నివసిస్తున్నారు, సత్వగుణ సంపన్నులు, కందమూలాలే ఫలాలుగా ఆహారంగా జీవిక సాగిస్తున్న వాళ్ళు, ధర్మపుత్రులు, సత్యసంధులు. ఇన్ని ఉత్తమ గుణాలుండి వీరి యుద్ధానికి ఎందుకు దిగారు? క్రోధ వివసులు ఎలా కాగలిగారు? పోని తాత్కాలికంగా ఆవేశపెట్టారేమో అని అనుకుందామంటే 100 ఏళ్ళు యుద్ధం చేశారు. అది దివ్య వర్షితం అంటే 1000 ఏళ్ళకు పైగా కూడా యుద్ధం చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అటు ప్రహ్లాదుడు అంతే, విష్ణు భక్తుడు, మహాజ్ఞాని, జన్మత దైత్యుడైన స్వభావత దేవత. తీర్థయాత్రకని వచ్చి యుద్ధయాత్ర దిగాడు. శాంతి సుఖాలను పణంగా పెట్టాడు. మహర్షి, నాకేమీ అర్థం అవట్లేదు. ఈ వైరుధ్యం ఎక్కడుందో తెలియటం లేదు. కామిని, కనకం, కార్యం, కారణం, విగ్రహస్య
వై అన్నారు. వీరికి ఈ యుద్ధబుద్ధి ఎందులో ఉందో తెలియటం లేదు, ఎలా కలిగిందో అర్థమవటం లేదు. నరనారాయణులు తపస్సు చేసేది ఎందుకోసం? మోహం కోసమా? సుఖభోగాల కోసమా? స్వర్గం కోసమా? శాంతచిత్తులై అంతటి తపస్సు చేసి వీళ్ళు పొందిన ఫలం ఏమిటి? తపోనియమాలతో పునః పునః సంగ్రామాలతో శరీరాలను కృషింపజేసుకోవడమా? రాజ్యకాంక్ష అందామా? అది లేదు. ధనకాంక్ష? అది లేదు. దారేషణ లేదు. గృహేషణ లేదు. అన్నీ పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు మరి ఇంక దేనికోసం వాళ్ళతో తలపడినట్టు? బుద్ధిమంతుడు ఎవడైనా నిరూహుడై సుఖపడాలని అనుకుంటారు. మరి వీళ్ళేంటి? నిరూహులై ఉండి కష్టాలను దుఃఖాలను కొని తెచ్చుకున్నారు. సర్వజ్ఞులు చేయవలసిన పనే ఇది. మూర్ఖులు తప్ప యుద్ధానికి ఎవరైనా కోరుకుంటారా? నాకు తెలిసిన వరకు యయాతి ఒకడు ఇలాగే అహంకరించి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. యజ్ఞయాగాదులు దాన ధర్మాలు అమితంగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని చేజేతులారా జారబెట్టుకున్నాడు. శబ్దోచ్చారణ మాత్రం చేత స్వర్గం నుంచి పతనం అయిపోయాడు. ఎదుగుదలతో పాటు ఒదుగుదల కూడా ఉండాలి కదా. మరి వీరికి ఇంతలేసి అహంకారాలు ఎందుకు వచ్చాయి? తత్వం తెలిసినవాడు నువ్వు దయచేసి వివరించు అన్నాడు. అప్పుడు వ్యాసుడు అన్నాడు, జన్మేజయ, ఇంతకు ముందే చెప్పాను, ఇది నీ మనసుకు పట్టినట్లేదు. ఫోన్లే మళ్ళీ చెప్తున్నాను, శ్రద్ధగా విను. ఈ సృష్టికి మూలహేతువే అహంకారం. ఇది త్రిగుణాత్మకంగా ఉంటుంది. కారణం లేనిదే కార్యం లేదు. కారణాగుణాలు కార్యానికి సంక్రమిస్తాయి. అంచేత ఈ సృష్టిలో భాగమైన దేహదారికి ఎంతటి వాడికైనా అహంకారం తప్పదు. మహర్షులు అంటావేంటి? త్రిమూర్తులకే తప్పలేదు. అయితే సాత్విక ఆహారం వల్ల తపస్సు, దానము, ధర్మము, యజ్ఞము, యాగము ఇటువంటివి సంభవిస్తాయి. రాజస అహంకారం వల్ల ఇవి కూడా ప్రభవిస్తాయి. ఫలితాల్లో తేడా ఉంటుంది. దానికేమీ అది అలా ఉండని. తామసాహంకారం వల్ల కలహాలు, కయ్యాలు ఆవిర్భవిస్తాయి. ఇంతకీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఒక అహంకారం లేకుండా ఏ పని జరగదు. అది శుభమైన అశుభమైన అహంకారజన్యమే. అహంకారానికి మించిన బంధకారణం మరొకటి లేదు ఈ సృష్టిలో. అదే కారణంగా ఏర్పడినటువంటి విశ్వంలో అది లేని చోట ఎక్కడుంది అంటే, అహంకారం లేని చోట ఎక్కడుంది? ఎలా ఉంటుంది? దేవమాన తిర్యజాతులన్నింటినీ పుట్టుకతోటే అహంకారం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం, ఇదో కర్మబంధం రథచక్రంలా తిరుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తి ఎన్ని జన్మలు ఎత్తాడో, ఏ జన్మలు ఎత్తాడో ఎవడైనా లెక్కగట్టి చెప్పగలడా? వాటిలో జాతిరీత్యా ఏవి ఉత్తమాల్లో ఏవి నీచాలో గ్రహించగలమా? చేపజన్మ ఎత్తాడు, తాబేలు అయ్యాడు, పందిగా జన్మించాడు, నరసింహుడిగా అవస్థపడ్డాడు, వామనుడై చెయ్యి సాచాడు. యుగ యుగాలుగా జగన్నాథుడి దురవస్థ ఇది. కర్మబంధాల్లో ఇరుక్కుని భృగు మహర్షి శాపం వల్ల ఈ 7వ మన్వంతరంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు అసంఖ్యాకం. పరాశరాత్మజ, భృగు మహర్షి శపించడం ఏమిటి? విష్ణుమూర్తి ఏం అపరాధం చేశాడు? భృగువుకి కోపం ఎందుకు వచ్చింది? ఏమని శపించాడు? ఇది చాలా విడ్డూరంగా ఉందే, తెలియజెప్పవా అన్నాడు జనమేజయుడు. అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు, జనమేజయ, హిరణ్యకశిపుడు దేవతలతో వైరం పెట్టుకుని 1000 సంవత్సరాలు యుద్ధం చేసి కట్టకడపడికి ఓడిపోయాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు. ఇంద్రుడి చేతిలో పరాజితుడై విరోచనసుతుడై బలికి సింహాసనం అప్పగించి తాను తపస్సులకు వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి తాత తండ్రుల మార్గంలోనే ప్రయాణించి దేవతలతో తలబడ్డాడు. విష్ణుమూర్తి సహాయకుడిగా ఇంద్రుడు జయకేతనం ఎగురవేశాడు. హతశేషులైన దైత్యులు బ్రతుకు జీవుడా అని పారిపోయారు. భృగుపుత్రుడైన శుక్రాచార్యుడిని శరణు వేడారు ఆ దైత్యులు. నువ్వు సహాయం చేయకపోతే పాతాళానికి పారిపోవడం తప్ప మాకు గత్యంతరం లేదని ప్రాధాయపడ్డారు దైత్యులు. శుక్రుడు అభయం ఇచ్చాడు. నా తపశక్తితో, నా మంత్రశక్తితో, నా వైద్య విద్యతో మీకు సహాయం చేస్తాను, భయపడకండి అన్నాడు శుక్రాచార్యుడు. ఔషధి వైద్యం చేశాడు. అందరికీ గాయాలు నయమయ్యాయి. దైత్యులు స్థిమితపడ్డారు. చారుల వల్ల ఈ వార్త దేవతలకు తెలిసిపోయింది. నాయకులందరూ కలిసి చర్చించుకున్నారు. భృగువంశ సంభుడైనటువంటి శుక్రాచార్యుడు మంత్రాంగం పన్నక ముందే మనం హఠాత్తుగా దాడి చేసి దైత్యులను సంహరిద్దామని నిర్ణయించుకున్నారు. ఇంద్రుడి నాయకత్వంతో బయలుదేరి వెళ్ళి మెరుపుదాడి చేశారు.
రాక్షసులను ఊచకోత కోసారు. కకావికులై పరుగులు తీశారు. మిగిలిగా వారు శుక్రుడి కాళ్ళ మీద పడ్డారు. రక్షించు మహాప్రభో అన్నారు. భయపడకండి, నేనున్నానుగా అంటూ వాళ్ళని ఓదార్చాడు. శుక్రాచార్యుని చూసిన దేవతలు ఇక అక్కడి నుంచి ఊచకోత ఆపి స్వర్గానికి తిరుగుముఖం పట్టారు. దేవతలు వెళ్ళిపోయాక అటు ఇటు బెదిరిపారిపోయిన రాక్షసులందరినీ ఆహ్వానించి భృగుపుత్రుడు అయినటువంటి శుక్రాచార్యుడు ఓదార్చాడు. ధైర్యవచనాలు పలికాడు. పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఇప్పుడు మీకు తెలియజేస్తాను వినండి అంటూ మొదలుపెట్టాడు శుక్రాచార్యుడు రాక్షసులతో. విష్ణుమూర్తి రాక్షస సంహారానికి కంకణం కట్టుకున్నాడు. వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుణ్ణి, నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఇంకా ఇలాగే క్రమక్రమంగా సర్వ రాక్షస సంహారం చేస్తాడు. ఇది అలనాడు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి. అయినా భయపడకండి, విష్ణుమూర్తిని జయించడానికి అనువైన ఉపాయం ఏదీ ప్రస్తుతం నాకు స్ఫురించటం లేదు. అందుకని శంకరుడి దగ్గరికి వెళ్ళి సలహా కోసం వెళ్ళి వస్తాను. నేను వచ్చేదాకా మీరంతా ఇక్కడే ఉండండి, త్వరలో వస్తాను అన్నాడు. శుక్రుడు కూడా వెళ్ళిపోతే మరీ ఒంటరి వాళ్ళం అయిపోతాం ఎలాగా అని రాక్షసులు కంగారు పడ్డారు. ఆచార్య, నువ్వు కానీ వచ్చేలాగా ఈ కొద్దిమంది దేవతలు మట్టు పెట్టేస్తారేమో. మహావీరులంతా ఇప్పటికే అయిపోయారు. విత్తనాల్లా మేము ఈ కొద్దిమంది బతుకున్నాం ఎలాగా అని దైత్యులు దీనంగా పలికారు. దైత్యులారా, తప్పదు. నేను వెళ్ళి శంకరుడి నుంచి మంత్రవిద్య తెచ్చి మీకు ఉపదేశించే వరకు మీరంతా ఎక్కడొక్కడ ఎలాగో అలా తలదాచుకోండి. శమధమాదులు అలవర్చుకుని తపస్సులు చేయండి. మీ జోలికి ఎవ్వరు రారు. సామధానాలు ఉపయోగించండి. సమయోచితంగా ప్రవర్తించండి. దేశకాల బలపౌరుషాలు చూసుకోవాలి కదా. అవసరం అయితే శత్రువులను ఊడిగం కూడా చేయాలి. శక్తి సమకూరాక సంహరించాలి. ఇది శుభప్రదమైనటువంటి రాజనీతి. అందుకని ప్రస్తుతానికి వినయగుణం నటిస్తూ సామోపాయంతో కాలం గడపండి. నేను వచ్చే వరకు గుమ్మం కదిలి వెళ్ళకండి. శివుడిని మెప్పించి మహామంత్రాలు తెస్తాను, అప్పుడు చెప్దాం మన తడాక అని చెప్పి దైత్యులందరినీ ఓదార్చి కావ్యుడు అంటే శుక్రుడు బయలుదేరాడు. దానవులంతా కలిసి ప్రహ్లాదుని ఉభయులకు విశ్వసనీయుడు కదా అని దేవతల దగ్గరికి వెళ్ళి రాయబారం పంపారు. ఆయుధాలు పెట్టేశాం, వలకలాలు ధరించాం, కందమూలాలు తింటూ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాం కాబట్టి ఇక మా జోలికి రాకండని దైత్యులు సందేశం పంపించాడు. ప్రహ్లాదుడు ఆ విధంగా వినిపించాడు. దేవతలు విశ్వసించారు. తాము విసిగిపోయారేమో యుద్ధ సన్నాహాలు విడిచిపెట్టి హాయిగా నిశ్చయంగా క్రీడాపరాయణులు అయ్యారు. దైత్యులు దంభ తాపసులై కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తలదాచుకుంటున్నారు. శుక్రాచార్యుడు రాక కోసం ఎదురు చూస్తున్నారు. భృగు సంభవుడు అయినటువంటి శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి మహాదేవుడికి నమస్కరించాడు. బృహస్పతి దగ్గర లేని దివ్యమంత్రాలు నాకు కావాలి. దేవతలను ఓడించాలి, రాక్షసులను గెలిపించాలి. అలాంటి మహత్తరమైన మంత్రాలు ఏవైనా అంటే ఉపదేశించి మహానుభావ అని అభ్యర్థించాడు శివుణ్ణి శుక్రాచార్యుడు. మహాదేవుడు సర్వజ్ఞుడు. శంకరుడు ఆలోచించాడు. దేవతలకు ద్రోహం తలపెట్టి ఈ శుక్రాచార్యుడు ఇలా వస్తాడా? ఇతడు రాక్షసులకు గురువు, వారి విజయం కోరుకుంటున్నాడు. సహజమే. మరి నా కర్తవ్యం ఏంటి? నేను నా దేవతలను సంరక్షించుకోవాలి అని ఆలోచించి శుక్రుడితో ఇలా అన్నాడు. శుక్రాచార్య, నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైనటువంటి వ్రతం ఉంది. దుష్కరంలోనూ అతి దుష్కరం అయినా చెప్తాను, చేయగలిగితే చూడు. కింద నుంచి పొగ పెట్టుకుని తలకిందులుగా వేలాడుతూ ఆ పొగనే పీలుస్తూ పూర్తిగా 1000 ఏళ్ళ పాటు తపస్సు చేయాలి. చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలన్నీ లభ్యం అవుతాయి. ప్రయత్నించు, నీకు శుభమవుగాక అన్నాడు. శుక్రాచార్యుడు సరే అన్నాడు. మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఎక్కడో అడవిలో అనువైన చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు శుక్రాచార్యుడు. తలక్రిందులు తపస్సు చేసి ధూమపానం తపస్సు అని పిలుస్తారనమాట. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.